ప్రైజ్ ది లార్డ్. ప్రియరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరమ గీతముల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. సాంగ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 6 and verse 3. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను, అతను నావాడు. I am my beloved's and my beloved is mine. He feedeth among the lilies. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన నెలలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపెట్టినారు. గత నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఆయా రీతిలుగా భద్రపరిచి క్షేమము ఆరోగ్యం ఇచ్చినారు. ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఈ యొక్క నూతన వారమును ప్రారంభిస్తున్నాం. పిల్లరా, దేవుని సన్నిధి మనతో ఉండాలి అని ఆశపడినట్లయితే మనం ఏం చేయాలండి? ఇక్కడ చదువుకున్న రీతిగా ఐ ఆమ్ మై బిల్లవ్డ్ అండ్ మై బిల్లవ్డ్ ఇస్ మైన్. నేను నా ప్రియునిదానను, నా ప్రియుడు నావాడు. అవునండి, ఇలాంటి సహవాసము దేవునితో మనకున్నట్లయితే, ఈ విధముగా దేవుని మనం ప్రేమించినట్లయితే, ఈ విధముగా దేవుని యందు మన విశ్వాసం కలుగున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యములు చేస్తారండి. అందుకే యేసు ప్రభువు అంటున్నారు, మీరు నా యందు నిలిచినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి. అవునండి, మన యొక్క సొంత ఉద్దేశం కొరకు అడగము, కానీ దేవా నీ మహిమ కొరకు ఈ విధముగా చేరా అని దేవుని యొక్క పాదాలు పట్టుకుంటాం. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మన జీవితంలో జయ జీవితం ఇస్తారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారు ప్రభువా, శిలువ మరణం పొందినంతగా ప్రేమించినారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పరమగీతంలో ప్రభువా షులమతి మిమ్మల్ని ఆ విధంగా హత్తుకుంటుంది. ఆ ప్రియుని ఆ విధముగా ప్రభువా సహవాసం కలిగి ఉంది, ప్రేమించింది, విశ్వాసం కలిగి ఉంది. ఇలాంటి భక్తి విశ్వాసంలో కూడా మమ్మల్ని నడిపించండి. తద్వారా మీ యొక్క ప్రేమ ఎంత లోతైనదో, ఎంత విలువైనదో మేము గుర్తించి ప్రభువా మీకు మహిమకరంగా జీవిస్తాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుల యొక్క కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధముగా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ప్రేమించి మీతో సహవాసం చేసిన ఆయన కుటుంబాల్లో నెమ్మది కలిగి, శాంతి సమాధానం కలిగి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని, ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో మీ సమాధానము సమృద్ధిగా నిలబడి చేయడానికి సహాయం చేయమని, మీ ఉన్నతమైన శిలువ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు ద్వారా మా పనిపాటల్లో రాకపోకల్లో సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we read from Song of Songs, chapter 6 and verse 3. I am my beloved, and my beloved is mine. This verse expresses a deep sense of love, belonging, and mutual commitment. The Shulamite woman declared her identity is tied to her beloved, showing that true love is not one-sided but reciprocal. Spiritually, it also reflects that relationship between Christ and his church. Just as the beloved finds joy and delight in the bride, Christ delights in his people, and they find their completeness in him. Amen.